మేము ఏప్రిల్ 28, 29 ఊరికెళ్ళామండి సమ్మర్ హాలిడేస్ అని పిల్లల కోసము. పిల్లల్ని తీసుకొనెళ్ళాము. ఒకరోజు మా హస్బెండ్ వర్క్ ఉందనేసి మే 8 రోజు ఫ్రైడే ఇక్కడికొచ్చారు. సాటర్‌డే వర్క్ ఉందనేసి వచ్చారు. ఆ వర్క్ చూసుకొని శనివారం 9థ్ రోజు నైట్ మళ్ళీ యాజ్ యూజువల్‌గా బుక్ చేసుకొని సండే మార్నింగ్ అంతా ఊరికొచ్చేసారనమాట. అప్పటి వరకు ఏం లేదు బానే ఉండింది. మే 9థ్ తర్వాత ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో మాకేం తెలీదు. మేము నిన్న ఈవినింగ్ 6:00కి హైదరాబాద్‌కొచ్చాము. సో, 6:00కి వచ్చి మేము పైకి లగేజ్ తీసుకొనొచ్చేసరికి లాక్ ఓపెన్ చేద్దామని చూస్తే లాక్ ఈజీగా మా పాప లాక్ తీసుకొనొచ్చింది. తీసుకొనొచ్చి లాక్ ఓపెన్ చేయమ్మా అనంటే, ఇదేంటో మమ్మీ లాక్ ఓపెన్ చేయకుండా ఈజీగా వచ్చేసింది. లూజ్‌గా ఉంది అనని చెప్పిందనమాట. అదేం లేదులే పాప ఏదో చెప్తుంది అనుకోని నేను లోపల లగేజ్ పెడదామనేసి అక్కడ బెడ్‌రూమ్ వరకెళ్ళాను. బెడ్‌రూమ్ వరకెళ్ళేసరికి ఇంకా మొత్తం బెడ్‌రూమ్ నేను లాక్ చేసుకొనెళ్ళాము. మేము మొత్తం రూమ్స్ అన్నీ లాక్ చేసుకొనెళ్ళాము. సో, అది బెడ్‌రూమ్ లాక్ బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ ఉంది. కబోర్డ్స్ ఓపెన్ ఉన్నాయి. పైన కబోర్డ్స్ ఓపెన్ ఉన్నాయి. బీరువా ఓపెన్ ఉంది. బీరువాలో బట్టలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అంతా ఎళ్లి చూస్తే ఏమైంది ఏమైందననేసి అనుకోని మా హస్బెండ్ పైకి పిలిచేసరికి ఆయనొచ్చి చూసి అంతా అరుచుకుంటూ అప్పుడు డోర్‌లు గమనించారనమాట. అప్పటి వరకు మేము అసలు డోర్‌లు చూసుకోలేదు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. అప్పుడు ఆయన చూసారు. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారనేసి ఇమ్మీడియేట్‌గా మేము చైతన్యపురి పీఎస్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తే అక్కడ సార్ వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత చూసి మొత్తం ఇంకా వాళ్ళ టీమ్ అందరూ చాలా మందొచ్చారు. ఇక్కడ ఈ రూమ్‌లో చూసుకుంటే అక్కడ ఆ బీరువాలో గూడా మొత్తం లాకర్‌తో సహా లోపల ఎన్ని లాకర్స్ ఉన్నాయో అన్నీ మంచిగా కీస్ పెట్టి ఓపెన్ చేసేసి అన్నీ ఓపెన్ చేసి ఉంచేశారు. కబోర్డ్ పగలగొట్టేశారు ఆ రూమ్‌లో. అండ్ నేను పైన అక్కడ అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటాను. ఆ పూజ సామాన్లు అమ్మవారివి నగలన్నీ ఆ బీరువాలోనే పెట్టుకుంటే అదంతా తీసి చూసి అదంతా మంచం మీద ఇట్లా విచ్చలవిడిగా మొత్తం పడేసేసి ఉన్నాయన్నమాట. సో, నిన్న వచ్చారు. వాళ్ళు టీమ్ అందరూ చాలా వచ్చారు. అవంతా ఫింగర్ ప్రింట్స్ అని అవన్నీ తీసుకున్నారు. సో, 11 వరకు, 12 వరకు ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, వాళ్ళెళ్ళిన తర్వాత మేము అవన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని మార్నింగ్ ఇంకా ఏమన్నా పోయినాయా? ఏమన్నా ఉన్నాయా? అనేది చూసుకున్నాము. చూసుకుంటే మాకు పిల్లల బ్రేస్లెట్సు నావి ఒక 2, 3 ఇయర్ రింగ్స్ సెట్స్ దొరికాయన్నమాట. సో, మార్నింగ్ పీఎస్‌కి మమ్మల్ని ఫింగర్ ప్రింట్స్ కోసం రమ్మన్నారు. సో, మేము మార్నింగ్ ఎళ్ళినప్పుడు అవి తీసుకొనెళ్ళి సో, మావి ఇవి దొరికాయి అనేసి చెప్పాము పీఎస్‌లో. మొత్తం ఎన్ని తులాలుందమ్మా? మాది అప్రాక్స్ వచ్చేసి మేము 10-12 తులాస్ అయితే గోల్డ్ ఉండింది సార్. గోల్డ్ ఉండిందన్న. అది కనిపించట్లేదు. దాంట్లో మార్నింగ్ దొరికిందయితే ఒక 4 తులాస్ ఖచ్చితంగా ఉంటది. 4 తులాస్ పోయిందొచ్చేసి ఒక 6 ఉంటది. 5-6 ఉంటది. క్యాష్ ఉండింది. క్యాష్ ఒక 2.5 లాక్స్ క్యాష్ ఉండింది. మేము వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉండింది. దానికోసం ఇద్దామని తీసుకొచ్చి పెట్టున్నాము. సో, ఇంతలో ఇలా జరిగిపోయిందన్నమాట. క్యాష్ ఉండింది అండ్ సిల్వర్ గూడా. సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవరి మీద అనుమానం అంటే ఏం చెప్తామన్నా ఇప్పుడు ఎవరి మీద అనుమానం ఒకవేళ ఉన్నా కూడా చెప్పలేని ఇది. సో, అలా ఏం లేదు మాకు. కానీ ఎవరు చేశారు అనేది కొంచెం తెలుసుకుంటే తెలిస్తే బావుండు అనేసి. నేను హౌస్ వైఫే. మా సారు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ తను. మీరు ఉంటారా? ఎక్కడ మీది? మేమిక్కడే ఉంటామండి. మేమిక్కడే ఉంటాం. నేను హౌస్ వైఫ్.